శుభోదయం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఫ్రైడే కదా, అందుకు పూజ పొద్దున్నే అయిపోయింది. ఇంటి ముందు ముగ్గేసాను. ముగ్గు చూపిస్తున్నాను మీకు. పొద్దున్నే ముగ్గేసుకున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి సహకారం నాకు కావాలి. నెక్స్ట్ వచ్చేసి పాప వాళ్ళ డాడీ ఇద్దరు వాకింగ్ నుంచి వచ్చారు. మీరు రోజు వాకింగ్కి వెళ్ళేదే చూస్తున్నారు, కానీ వాకింగ్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరు ఏం చేస్తారో మీకు తెలియదు కదా. అందుకుగానే ఈరోజు వాకింగ్కి వచ్చిన తర్వాత చూపిద్దామని, వాకింగ్కి వెళ్ళి వచ్చాక తర్వాతది మీకు చూపిద్దామని తీసాను. ఇది రాగానే కాళ్ళు కడుక్కుంటారు ఇద్దరు. టెజు పాపకు రాగానే కాళ్ళు కడుగుతాడు శుభ్రంగా. పాప చూడండి అసలు ఎంత మంచిగా గడిగించుకుంటుందో. కాళ్ళు అయితే అంతా మట్టిలో తిరుగుతుంది. అందులో కొంచెం కొంచెం వర్షం పడుతుంది కదా, కొంచెం తడిగా ఉంది బయట. అందుకుగాను టెజు పాపకి రోజు రాగానే కాళ్ళు కడుగుతాము. లేదంటే గోళ్ళల్లో మట్టి ఉండి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయంతో ముందే కాళ్ళు కడుగుతామన్నమాట మేము రోజు. టెజు పాపకి కాళ్ళు కడిగేస్తున్నాము. చూడండి, కాళ్ళు ముందు వైపోయినవి వెనక కడుగుతున్నారు. వెనక కాళ్ళు ముందు కాళ్ళు బాగా కడిగించుకుంటుంది పాప. ఎంత శుభ్రంగా కడిగించుకుంటుందో. మూతి కడుగుతున్నాడు చూడండి. బయటికి వెళ్ళాక అక్కడిక్కడ మూతి పెట్టుద్ది కదా, అందుకంటే మేము మూతి పెడతాం టెజు పాపకు. అందుకోసం అనేసి ముద్దులు పెడతారు కదా, అందుకని ఇంకా టెజు పాప మూతి కాళ్ళు అన్నీ తుడుస్తున్నారు. కాళ్ళన్నీ తుడుస్తున్నారు. మంచిగా తుడుచుకుంటుంది పాప. ఎంత శుభ్రంగా తుడుచుకుంటుందో. ఎంతసేపు కడిగినా తుడిచినా వద్దు అని అసలు అనదు. బాగా చేయించుకుంటుంది. బాగా తుడిపించుకుంటుంది. చూడండి, వెనక కాళ్ళు తుడుస్తున్నారు. మూతి కాళ్ళు అన్నీ బాగా శుభ్రంగా తుడుస్తారు రోజు. కొంతమంది అనుకుంటారు నోట్లో నోరు పెడతారని. చూడండి అంత బాగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఈరోజు రాగి రొట్టి, ఆలు కర్రీ. ఇంకా ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం మేము. ఈరోజు రోటీ చేసినాను. రాగి రోటీ, ఆలు మెంతెం కర్రీ. మెంతెం కూర, ఆలుగడ్డ కర్రీ చేసినాను. ఈయన తినేటప్పుడు కొద్దిసేపు ఫోన్ చూస్తారు. ఫోన్ చూసుకొని నేనేమో ఫోన్ సెట్ చేస్తున్నాను, తనేమో ఫోన్ చూస్తున్నారనమాట. చూడండి, టిఫిన్ తింటున్నాము ఈరోజు. మార్నింగ్ వ్లాగ్ ఇది. ఇద్దరము టిఫిన్ తినేస్తున్నాం అనమాట అక్కడ కూర్చొని. ఆయన ఫోన్ పడుతుందని కొంచెం నేను సైడ్కి పెట్టాను అనమాట. ఆయనేమో తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పక లైక్ చేయండి. ప్రతి వీడియోకు తప్పక లైక్ చేయండి ప్లీజ్. వ్యూస్ వస్తున్నాయండి, లైక్స్ రావట్లేవు. కంపల్సరీ లైక్స్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీ ఊరు పేరుతో సహా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు తప్పకుండా. నెక్స్ట్ టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా టీ తాగుతున్నాం ఇద్దరము. టీ వేసుకొని ఇంకా కూర్చొని తాగుతున్నాము. బాగుందా అని అడుగుతున్నాను. టీ అల్లం వేసానని. బాగుందని చెప్తున్నారు. కొంచెం అల్లం వేసి పెట్టినాను అనమాట. కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది కదా, అందుకని
పొద్దున్నే టిఫిన్ అయిపోయాయి ఇంకా మావి. ఫోన్లో ఏదో చూపిస్తున్నారు, దాన్ని నేను చూస్తున్నాను అన్నమాట. చల్లగా కావాలని బాగా ఊపుకొని తాగుతున్నారు, వేడిగా ఉందని, టైం అయిపోతుందని. తనకేమో టైం అయిపోతుంది, అందుకు గాను గబగబా తాగుతున్నారు అన్నమాట, టైం అయిపోతుందని. కొద్దిసేపు పాపను వాకింగ్ తీసుకొని పోయేసరికి తనకు టైం అవుతూనే ఉంటుంది. ఇంకా వాచ్ పెట్టుకొని రెడీ చేసి వెళ్ళిపోతాను అనేసి ఇంకా లెగుస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అయింది అని చెప్తున్నారు. ఎందుకు రాయాలి, ఎందుకు రాయాలి, ఎందుకు రాయాలి తల్లి? అందులో అమ్మలు 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 ఎమ్మలే 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 బంగారమే బంగారమే బంగారు తల్లి, నువ్వు పుచ్చి తల్లి. కొంచెం బ్రైట్నెస్ ఎందుకు తక్కువ వస్తుంది బాబు? బ్రైట్నెస్ ఎందుకు తక్కువ వస్తుంది? ఫేస్ మంచిగా కనిపించట్లేదు. ఈ బటన్ ఏంటిది ఇప్పుడు వచ్చి? అమ్మలు అమ్మలు ఇది డౌట్ కాదు, క్లియరెన్స్. బాయ్ చెప్పు డాడీ, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ తల్లి. పెట్టేసి డోర్. మళ్ళీ ఆమె లిఫ్ట్ ఎక్కుతా ఉంటుంది. లిఫ్ట్ ఎక్కాలి, ఇప్పుడు లిఫ్ట్లో నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి పైకి వస్తూ ఉంటుంది. వెళ్ళట్లే మనం, సాయంకాలం వెళ్దాం. నా మీదకే కూర్చున్నాం. ఓకే, రాసుకుంటూ కూర్చోవాలా, రాసుకుంటూ కూర్చోవాలా, రాసుకుంటూ కూర్చోవాలా, రాసుకుంటూ కూర్చోవాలా. బాయ్ బాయ్.